ఆశయం ఉన్న వారికి దారి కనిపిస్తుంది. నీవు ప్రత్యేకమైన వాడివి, నిన్ను నువ్వు ప్రేమించు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మకరానికి అధిపతి శని. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది. పంచమ స్థానం అంటే ఆలోచన విధానం, హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. 5వ స్థానాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు, కేంద్రంలో ఉండి మరో కేంద్రం చూస్తూ ఉన్నారు. అప్పుడు విద్యార్థులకి పాజిటివ్గా ఉంటుందండి. ఇక్కడ పంచమాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేకుంటే మీరు ఏదైనా పీజీ లాంటి విద్యలో కావచ్చు, డిగ్రీ స్థాయి విద్యలో మీరు తీసుకునే అడ్మిషన్స్ నిర్ణయం కానీ ఇవంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. దాంతోపాటుగా రాసాధిపతి 3వ స్థానంలో ఉన్నారు. తృతీయ స్థానం అంటే ఉపచయ స్థానం అంటారు. శని కానీ రాహు కానీ 3వ స్థానంలో ఉంటే కూడా మంచి ఫలితం ఇస్తారండి. కాబట్టి విద్యార్థుల విషయంలో బాగుంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా నోటిఫికేషన్ పడి ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉంటే రవి బుధ గురు కాంబినేషన్ 6వ స్థానంలో ఉంది కాబట్టి కాంపిటీషన్లో నెట్టుకు రాగలుగుతారు, బాగా ఉంటుందని చెప్పవచ్చు అండి. మరి ప్రేమ విషయంలో చూస్తే శుక్రుడు పంచమాధిపతి చతుర్థంలో ఉన్నారు. చెడు గ్రహాల దృష్టిలో లేరు. కాకపోతే కేతువు చూస్తూ ఉన్నా, అదేవిధంగా కుజుడికి కోణంలో ఉంటారు కాబట్టి ప్రేమికుల మధ్య ప్రేమ సంబంధంలో అన్యోన్యత ఉన్నా, మధ్యలో కేతు ఉన్నారు, శుక్రుడికి కేతువుకు మధ్యలో. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న లిటిగేషన్స్ కావచ్చు, చిన్న చిన్న సడన్గా వచ్చేటివి, లేదంటే ఆ అష్టమ స్థానం కాదు, గతంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తువ్వుకోవటం, వాటి గురించి డిస్కస్ చేయడం వల్ల మళ్ళీ చిన్న చిన్న మాట పట్టేప్పుడు తగవులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లీవ్ అబౌట్ ద పాస్ట్ థింగ్ అండి. అందుకనే ఎప్పుడు కూడా మనము ప్రజెంట్లో ఉంటూ ప్రజెంట్ ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ గురించి కొంత టార్గెట్ పెట్టుకోవాలండి. అంతేకాని గతంలో గతించిన విషయాల గురించి, నెగిటివిటీ గురించి ఆలోచిస్తుంటే వీఆర్ పుల్లింగ్ బ్యాక్, అంటే మనం వెనక్కి లాగపడతాము. వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. లీవ్ అబౌట్ ద పాస్ట్, ఓన్లీ పాస్ట్లో మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది భావన. మరి ఉద్యోగంలో ఎలా ఉంటుంది? మకర రాశి మకర లగ్నం వారికి దశమాధిపతి ఎవరయ్యారంటే శుక్రుడు. ఆ యొక్క శుక్రుడు చతుర్థంలో ఉండి మీ 10వ స్థానాన్ని, స్వక్షేత్రాన్ని, మూల త్రికోణ స్థానాన్ని బలంగా చూస్తూ ఉంటారండి. కాబట్టి ఉద్యోగ విషయంలో బాగుంటుంది, మంచి మార్పు. ముఖ్యంగా శుక్రుడు రాహు బుధ అంటే ఐటీ సంబంధం కాబట్టి ఈ యొక్క కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నవారికి, ఇంటీరియర్ డిజైన్ చేసేవారికి కావచ్చు, కోస్టల్లో ఉన్నవారికి అయితేనేమి, సుగంధ ద్రవ్యాలకు సంబంధించి, ఫ్యాషన్ సంబంధించి వట్టరు మేము ఈ శుక్రుడు కెమికల్ రంగం, అదేవిధంగా బట్టల షాపులు, బిజినెస్ పరంగా చూసుకుంటే బట్టలు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇలాంటివందరికీ వారికి కూడా వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా బలంగా ఉంటుందని చెప్పాలండి. అదేవిధంగా ఈ యొక్క 6వ స్థానంలో 6వ అధిపతి బుధుడు కూడా వెళ్తున్నాడు. వ్యయాధిపతి గురుడు కూడా 6వ స్థానంలో ఉన్నారు. మైనస్ ప్లస్ లాగా 6, 8, 12 స్థానాలు మంచిది కాదు. కానీ 6వ అధిపతి 8లో ఉన్న 6, 8, 12 సంబంధం వస్తే విపరీత రాజయోగం. కాబట్టి